నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం తెలంగాణలో ఉన్న యాదగిరి భువనగిరి జిల్లాలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించబోతున్నాం. ఇది సాధారణ శివాలయం కాదు, ప్రపంచంలో అరుదుగా కనిపించే బంగారు శివలింగం ఉన్న దివ్య ప్రదేశం. హైదరాబాద్ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం భక్తులను మరియు టూరిస్టులను బాగా ఆకర్షిస్తుంది. మరి ఎలాంటి ఆలస్యం చేయకుండా మన ఈ జర్నీని ప్రారంభిద్దాం. ఈ ఆలయం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రశాంతత. సిటీ లైఫ్లో నుండి స్ట్రెస్ఫుల్ మరియు హడావిడి నుండి కొంత సమయం దూరంగా గడిపేందుకు ఎవరికైనా ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని చెప్పుకోవాలి. ఈ గుడి ప్రాంతంలో ప్రతి అడుగులో శివతత్వం కనిపిస్తుంది, ప్రతి మూలలో భక్తి పరిమళిస్తుంది. అందుకే ఈ ప్రదేశం రోజురోజుకి మరింత ప్రసిద్ధి పొందుతుంది. భక్తి కోసం వచ్చిన ఎవరైనా, ట్రావెల్ కోసం వచ్చిన ఎవరైనా ఈ ప్లేస్ని చూసి మురిసిపోయేంతగా మనల్ని ఆకట్టుకుంటుంది. ఈ అద్భుతమైన క్షేత్రంలో బంగారు శివలింగం మాత్రమే కాకుండా ఇంకెన్నో విశేషాలు ఉన్నాయి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, సహస్ర శివలింగాలు, ఆది పరాశక్తి అమ్మవారి సన్నిధి, కాలభైరవ స్వామి మరియు అనేక దైవ విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి ప్రదేశం వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. గుడి చుట్టూ మొత్తం తిరుగుతుంటే ప్రతి చోటు ఫోటో పాయింట్లు, ఆర్కిటెక్చర్ మరియు స్కల్ప్చర్ మనల్ని ఆకట్టుకుంటాయి. నేచర్ మరియు స్పిరిచువల్ రెండు కలిసిన ఈ ప్రసిద్ధ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి కూడా చాలా మంచి ప్లేస్. ఈ అద్భుతమైన క్షేత్రంలో బంగారు శివలింగం మాత్రమే కాకుండా ఇంకెన్నో విశేషాలు ఉన్నాయి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, సహస్ర శివలింగాలు, ఆది పరాశక్తి అమ్మవారి సన్నిధి, కాలభైరవ స్వామి మరియు అనేక దైవ విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి ప్రదేశం వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. గుడి చుట్టూ మొత్తం తిరుగుతుంటే ప్రతి చోటు ఫోటో పాయింట్లు, ఆర్కిటెక్చర్ మరియు స్కల్ప్చర్ మనల్ని ఆకట్టుకుంటాయి. నేచర్ మరియు స్పిరిచువల్ రెండు కలిసిన ఈ ప్రసిద్ధ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి కూడా చాలా మంచి ప్లేస్. ఇప్పుడు ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ దగ్గరకు వచ్చినాం. అది బంగారు శివలింగం. బంగారు వెలుగుతో మెరిసిపోయే ఈ శివలింగాన్ని చూస్తేనే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. భక్తుల నమ్మకం ప్రకారం ఈ శివలింగాన్ని దర్శించుకుంటే మనసుకి శాంతి, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కలుగుతాయని చెబుతారు. గర్భగుడిలో వినిపించే హరహర మహాదేవ అన్న నామస్మరణ చుట్టుపక్కల ఉన్న మనకు ఎంతో అద్భుతమైన ప్రశాంతతని కలిగిస్తాయి. శివుని భక్తులకు ఇది ఒక మర్చిపోలేని అనుభూతిగా నిలిచిపోతుంది. ప్రస్తుతం మనం భువనగిరి దగ్గర ఉన్న గోల్డెన్ శివలింగానికి చేరుకున్నాం. దూరం నుండి చూస్తేనే ఈ ఆలయం యొక్క వైభవం కనిపిస్తుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం మరియు భక్తి గీతాలు మనసుకి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి. గుడిలోకి అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ ఎనర్జీ మమ్మల్ని ఆకట్టుకుంటోంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని అనుభవిస్తారు.